సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. 66వ భాగం అష్టావకర గీత. ఈ 66వ భాగానికి ఎసెన్స్, క్రక్స్ ఏంటంటే ఆత్మజ్ఞానం వచ్చింది, ఆత్మజ్ఞానం రాలేదు. ఆత్మజ్ఞానం రాకముందు మనం అజ్ఞానంలో, అంటే ఆత్మ అజ్ఞానంలో. ఆత్మ ఉందని మనకు తెలియదు, అంటే ఈ దేహమే నేను అనుకుని ఏదేదో పిచ్చి పనులు చేస్తాం. ఆత్మజ్ఞానం వచ్చిన తర్వాత ఏం చేస్తాం? అది మెయిన్ ఎసెన్స్ ఏంటంటే సూర్యోదయం సూర్యాస్తమయం నిజంగా జరగవు. ప్రతిరోజు మన కళ్ళతో మనం ప్రత్యక్షంగా చూస్తాం. భూమి సూర్యుని చుట్టూ తిరగటం వల్ల మనకు అలా భ్రమ కలుగుతుంది. అది భ్రమ అని తెలిసిన తర్వాత కూడా యథావిధిగా ప్రతిరోజు మన కళ్ళకు కనిపిస్తాయి. ఆత్మజ్ఞానం వచ్చిన తర్వాత కూడా, అంటే ఇదనమాట, ఒక ఉదాహరణ చెప్పారు. నిజంగా చెప్పాలంటే రోజు మన కళ్ళతో మనం స్పష్టంగా చూస్తాం సూర్యోదయం. పేపర్లో కూడా ఉంటుంది, ఇది ఈ టైంకి ఉదయిస్తుంది, ఈ టైంకి అస్తమిస్తానని. అదంతా కూడా హంబక్, అదంతా కూడా అసత్యం, మిథ్య. అది జరగదు, నిజంగా జరగదు. అట్లా ఉదయం ఉండదు, సూర్య అస్తమయం కూడా ఉండదు అని మనందరికి తెలుసు. భూమి సూర్యుడి చుట్టూ తిరగటం వల్ల మనకు అలా అనిపిస్తుంది, అలా భ్రమ కలిగిస్తుంది. సో కాబట్టి ఇది భ్రమ అని మనకి తెలిసిన తర్వాత కూడా సూర్యోదయం సూర్యాస్తమయం అలాగే జరుగుతాయి, మనం చూస్తాం. కాకపోతే ఇదివరకు తెలియక చూస్తాం, ఇప్పుడు తెలిసిన తర్వాత తెలిసినట్టు చూస్తాం. అంటే ఆత్మజ్ఞానం రాకముందు జ్ఞాని ఆత్మజ్ఞానం వచ్చిన తర్వాత కూడా వ్యవహారం అలాగే చేస్తాడు. అంటే అజ్ఞానంలాగా చేస్తాడని కాదు, కుటుంబాన్ని వదిలిపెట్టి ఒక కాషాయ వస్త్రాలు కట్టుకుని హరిద్వార్ కానీ రిషికేశ్ కానీ కాశీ కానీ వెళ్ళిపోతాడు అని అనుకుంటారు చాలా మంది. ఆత్మజ్ఞానం వచ్చిన తర్వాత ఒక రకమైన అయోమయంగా, ఒక రకమైన తేడాతో, ఎవరిని పట్టించుకోకుండా అది ఒక టైప్లో ఉంటాడు జ్ఞాని అని చాలా మంది అట్లా అనుకుంటారు. అలా ఏమీ జరగదు. ఏదన్నా జరిగితే మార్పు లోపల జరుగుతుంది, అది మానసికం, అది అంతర్గతం, అది ఆంతర్యంలో మార్పులు జరుగుతాయి కానీ బయటకేమి మార్పులు జరగవు అని దీని అంతరార్థం. జ్ఞానికి ఆత్మజ్ఞానం వచ్చిన తర్వాత జ్ఞానికి ఈ మిథ్యా జగత్తులో వ్యవహారాలు యథావిధిగా కొనసాగుతాయి, కానీ సంసారంలో ఉన్నటువంటి సమస్యలు అతనిని బాధించవు. ఇదివరకు బాధించాయి, ఇప్పుడు బాధించవు. అది ఇప్పుడు మనం 66వ భాగంలో ఉన్నాం. మనకి ఏంటంటే 18వ అధ్యాయంలో 71వ శ్లోకం మనం చూస్తున్నాం. శుద్ధ స్ఫురణ రూపస్య దృశ్యభావమపశ్యతః క్వ విధిః క్వచ వైరాగ్యం క్వ త్యాగః క్వశమోపి వా. ఇది శ్లోకం. కొంచెం అయోమయానికి మనం గురయ్యే పరిస్థితి ఉంది ఇక్కడ ఈ శ్లోకాల్లో ముఖ్యంగా. అంటే శాస్త్రం జీవన్ముక్తుడి గురించి వివరిస్తుంది, కొన్ని ప్రత్యేక లక్షణాలను చెబుతుంది. జ్ఞాని యొక్క కీర్తి ప్రతిష్టలను మనం సరిగ్గా అర్థం చేసుకోవాలి, లేకపోతే కొంచెం అయోమయానికి గురవుతాం. ఏమిటది? జ్ఞాని ఏ సాధనలు చేయని అవసరం లేదు, ఇది పాయింట్. అతనికి జీవన్ముక్తి లభించింది కాబట్టి సర్వసాధన నిషేధ, ఇది పాయింట్. సర్వసాధన నిషేధ ఎవరికి? జ్ఞానికి. ఇప్పుడు లాజిక్ ఏంటి అక్కడ? సాధనలు సాధ్యం కోసం చేస్తారు కదా, మార్గం ఎందుకు? గమ్యం కోసం ఉంది. మీరు ఇక్కడికి వచ్చారు, ఇక్కడ మా ఇంటికి వచ్చారు, గేట్ నుండి నడిచి వచ్చారు కదా, గేట్ దగ్గర నుంచి నడిచి వచ్చారు, ఈ ప్రదేశానికి చేరుకున్నారు, అంటే మీరు గమ్యం చేరారు కదా, అంటే మీ లక్ష్యం పూర్తయింది కదా. అట్లా ఇప్పుడు అన్నం తింటారు, ఎంతవరకు తింటారు? అన్నం తింటూనే ఉంటారా?
కోర్స్ మనం అటు చేస్తాం అనుకోండి, కానీ సాధారణంగా ఆకలి తీరే వరకు అన్నం తింటారు. ఆకలి తీరిన తర్వాత అన్నం తింటాం, ఆపేస్తాం. ఇక్కడ సిద్ధాంతం ఏమిటంటే సాధ్య సిద్ధి పర్యంతం ఏవ సాధన అనుష్ఠానం. సాధ్య సిద్ధి పర్యంతం ఏవ సాధన అనుష్ఠానం. సాధన ఎంతవరకు చేస్తాం? సాధ్యం అయిపోయింది. సాధన సాధ్యం పొందే వరకు చేస్తాం. కర్మయోగం, పంచమహాయజ్ఞాలు, జపం, ఉపాసన, శ్రవణం, మరి మననం, నిధిధ్యాసనం. ఎందుకు? ఇవన్నీ కూడా మోక్ష సాధనలు. జీవన్ముక్తుడు సాధ్యం పొందాడు అంటే సిద్ధి పొందాడు కాబట్టి జీవన్ముక్తుడికి సర్వసాధన నిషేధ అని అంటాయి ఉపనిషత్తులు. అయితే ఇక్కడ మనకు సహజంగా ఒక ప్రశ్న వస్తుంది. ఏమిటది? జీవన్ముక్తి లభిస్తే ఇక అతను ఏ సాధనలు చేయవలసిన పని లేదా? జీవన్ముక్తి లభిస్తే ఇక అతను ఏ సాధనలు చేయవలసిన పని లేదా? ఇక్కడ మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. శాస్త్రం చెప్పిన సాధనలకు అనేక ప్రయోజనాలు ఉంటాయి. ఎట్లా ఉంటాయి? సాధనలు చేసే వ్యక్తికి లబ్ధి చేకూరుతుంది, అది ఒకటి. 2, అతని కుటుంబానికి ప్రయోజనం కలుగుతుంది. 3, చుట్టుపక్కల నివసించే వారికి అంటే ఇరుగు పొరుగు వారికి కూడా ఉపయోగపడుతుంది. 4, సమాజానికి మేలు జరుగుతుంది. 5, మొత్తం ప్రపంచానికే ప్రయోజనం కలుగుతుంది. ఇది జరుగుతుంది. నువ్వు ఏ పని చేసినా ఇది జరుగుతుంది. మేలు జరగవచ్చు, కీడు జరగవచ్చు. ఇప్పుడు ఒక వ్యక్తి ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు అనుకోండి. అతని పని వలన, అతను ఉద్యోగం చేయటం వలన ఎవరికి ప్రయోజనం కలుగుతుంది? అతనికి ఒక్కడికే కాదు, అతను ఉద్యోగం చేయటం వలన ఆ కంపెనీకి లాభం కలుగుతుంది, అతనికి జీతం వస్తుంది. అది మనకు తెలుసు. కాబట్టి కంపెనీకి లాభం జరుగుతుంది, ఆ కంపెనీ ప్రొడక్ట్స్ మూలాన దేశానికి లాభం జరుగుతుంది. కాబట్టి అన్ని ఆధ్యాత్మిక సాధనలు మానవాళికి ఎన్నో ప్రయోజనాలను అందిస్తాయి. జ్ఞాని విషయంలో ఈ సాధనలు అతను చేయనవసరం లేదు అని శాస్త్రం చెబుతుంది. ఇందాక మనం రీజన్స్ చెప్పుకున్నాం కదా, ప్రయాణం గమ్యం చేరిన తర్వాత బస్సు దిగాలి కదా, అలా అతనికి చేయాల్సిన పని లేదు అని శాస్త్రం చెబుతుంది. ఎందుకు చేయాల్సిన పని లేదు? ఎందుకంటే అతను గమ్యం చేరాడు, సిద్ధిని పొందాడు, సాధ్యం పొందాడు, జీవన్ముక్తి లభించింది. కానీ ఈ కానీ చాలా పెద్ద కానీ ఇది. కానీ కుటుంబం కోసం, సమాజం కోసం, ప్రపంచం కోసం అంటే లోక హితం కోసం అతను సాధనలు చేయవలసి ఉంటుంది. ఇది మనం అండర్లైన్ చేసుకోవాలి. నిజంగా చెప్పాలంటే అవసరంలా, కానీ మనం ఒక రోల్ మోడల్ లాగా చూస్తాం కదా జీవన్ముక్తి వచ్చిన వాళ్ళని. మరి అతను శుభ్రంగా తిని పడుకున్నాడు అనుకోండి ఒక చెట్టు కింద, మనం పిచ్చివాడు అనుకుంటాం. సో కాబట్టి అతను మనలాగానే ప్రవర్తిస్తాడు. కుటుంబం కోసం మనం ఎట్లా శ్రమ పడతాం అలాగే శ్రమ పడతాడు. మనం అసంతృప్తితో శ్రమ పడతాం, అతను తృప్తితో శ్రమ పడతాడు. మనం అపూర్ణత్వంతో శ్రమ పడతాం, అతను పూర్ణత్వంతో పనులు చేస్తాడు. అది సమాజం కోసం, ప్రపంచం కోసం, లోక సంగ్రహం కోసం అతను సాధనలు చేయాల్సి ఉంటుంది. అందువలన జీవన్ముక్తి పొందిన పిదప కూడా అతను ఆధ్యాత్మిక సాధనలు ఎప్పట్లాగానే చేస్తాడు. మానసిక భావనలో అంటే అతని మైండ్ సెట్లో మార్పు ఉంటుంది. జీవన్ముక్తి పొందిన వ్యక్తికి ఈ సాధనలు నిజానికి అవసరం లేదు. మనం చేసే సాధనల వలన మనకు మాత్రమే మేలు జరగదు, ప్రపంచానికే మేలు జరుగుతుంది. అంతేకాదు ఒక వ్యక్తి యొక్క జీవన విధానం
అంటే ప్రస్తుత జీవన విధానం రాబోయే తరం మీద తన ప్రభావాన్ని చూపుతుంది, ముఖ్యంగా యువత మీద అంటుంది శాస్త్రం. కాబట్టి మన ప్రవర్తన వలన రాబోయే తరాల పిల్లలు ప్రభావితులవుతారు. ఒక మనిషికి ఒక మంచి జరిగిందంటే అందరూ అతన్నే అనుసరిస్తారు. అలాగే జీవన్ముక్తుడిని కూడా ఈ సమాజం ఒక మోడల్గా, ఒక రోల్ మోడల్గా భావించి అనుసరిస్తుంది. భగవద్గీతలో మనందరికీ తెలిసిన శ్లోకం ఉంది కదా, యత్ ఆచరతి శ్రేష్ఠ తత్తత్ ఏవ ఇతరః జనః. గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్తారు, జీవన్ముక్తుడు సమాజ హితం కోసం సాధనలు కొనసాగించాలి. అతని దృష్టి సమాజ హితము. సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః. ఇది జీవన్ముక్తిని ప్రార్థనలో స్వార్థం ఉండదు, స్వలాభం ఉండదు. ఏముంటుంది? సమాజ శ్రేయస్సు మాత్రమే ఉంటుంది. కాబట్టి అసలు విషయానికి వస్తున్నా, సాధన నిషేధ, సర్వసాధన నిషేధ అంటే సాధనలను లోకహితం కోసం చెయ్యాలి అని అర్థం. కాబట్టి అన్ని ఆధ్యాత్మిక సాధనలు లోకహితం కోసం జీవన్ముక్తుడు చేయాల్సి ఉంటుంది. సాధన నిషేధ అంటే స్వ సాధనత్వ నిషేధ. సాధన నిషేధ అంటే స్వ సాధనత్వ నిషేధ. ఇక్కడ 18వ అధ్యాయం అంతా కూడా, అంటే 18వ అధ్యాయం కాదు, 19 అధ్యాయం 20 అధ్యాయాలు కూడా, 20 అధ్యాయాలు, మొత్తం 20 అధ్యాయాలు ఉన్నాయి మనకి అష్టావక్ర గీతలో. సో ఇక నుండి రాబోయే శ్లోకాలు అన్నీ కూడా ఇదే విషయం చెప్తాయన్నమాట. ఏ విషయం? స్వ సాధనత్వ నిషేధ. ఇది అష్టావక్ర గీత. ఈ అంశాలు చదివిన తర్వాత మనం అష్టావక్ర గీత పట్ల ఒక దురభిప్రాయం ఏర్పరచుకోకూడదు. ఎందుకంటే సాధనలన్నీ వదిలేయాలి అని ఏమిటేటో చెప్తారు కదా, అవి విని మనం భయపడకూడదు, ఒక దురభిప్రాయం ఏర్పరచుకోకూడదు. నా సాధనలు యథావిధిగా కొనసాగుతాయి, నా భావన మారుతుంది, నా భావనలో మార్పు వస్తుంది. ఏమిటా మార్పు? నేను ఆధ్యాత్మిక సాధనలు నా ముక్తి కోసం చేయటం లేదు. నేను ఆల్రెడీ ముక్తుణ్ణి అంటే ముక్తురాలను కాదు, ఆడవాళ్ళకు సంబంధించింది కాదు ఇది. ఇది కేవలం మగవాళ్ళకు సంబంధించింది అని అనుకోవద్దు. అట్లా మనం మాట్లాడేటప్పుడు అలా అంటాం, జీవన్ముక్తుడు అంటే. జీవన్ముక్తుడు అంటే లేడీస్ జెంట్స్ రెండు కలిసే ఉంటాయి, అంతేగాని ఇది కేవలం జెంట్స్ కోసం చెప్తున్నారు జీవన్ముక్తుడు జీవన్ముక్తురాలు అని అంటలేదా అనుకోవద్దు అందరూ. నేను నిత్యముక్త ఆత్మ అని నాకు తెలుసు. లోక సంగ్రహం కోసం నేను సాధన చేస్తున్నాను. శ్రాద్ధం, తర్పణం, వీటి విషయంలో మనం చాలా మంది, మనందరికి కూడా ఒక డౌట్ ఉంది. ఏమిటంటే మనందరికీ ఉంది, శ్రాద్ధం ఎందుకు పెట్టాలి మనం? సరే, మన నాన్నగారికో చనిపోతే తాత ముత్తాతలకు వాళ్ళకి చేస్తాం కదా. ఏమంటామంటే మనం చాలా మంది ఏమంటారంటే, ఇప్పటికే మన వాళ్ళు, మన పెద్దవాళ్ళు, మన యాన్సిస్టర్స్, మన తాత ముత్తాతలు ముక్తిని పొందేశారు కదా, ముక్తిని పొందేసి ఉంటారు కదా. మన తాత ముత్తాతలు లేదా పునర్జన్మ పొంది ఉంటారు, ముక్తి పొంది ఉంటారు, లేదంటే పునర్జన్మ పొంది ఉంటారు. మనం శ్రాద్ధం పెట్టేది మన తాత ముత్తాతలకు మాత్రమే కాదు, ఇది శాస్త్రం చెప్పేది. మనం శ్రాద్ధం పెట్టేది మన తాత ముత్తాతలకే నిజానికి, కానీ పితృలోకం అంతా ప్రయోజనం పొందుతుంది. ఇది శాస్త్రవచనం.
మనం మన ఇంట్లో బ్రాహ్మణ్ణి పిలుచుకుని చక్కగా శ్రాద్ధం పెడతాం మంచిగా. కేవలం మన వాళ్ళకే పెడతాం. మన తాత ముత్తాతలకు మన వాళ్ళకే పెట్టుకుంటాం. అన్ని గోత్రనామాలు చదువుతారు, పేర్లు చదువుతారు, పిండాలు పెడతారు, అన్ని అది మామూలే. అయినా కూడా శాస్త్రం ఏముంటుందంటే, నీవు పెట్టే శ్రాద్ధం నీ తాత ముత్తాతలకు మాత్రమే చెందదు. అది పితృలోకం అంతా కూడా సర్వే భవంతు సుఖినః లోకా సమస్త సుఖినో భవంతు అని మనం ఎట్లా అంటామో, ఎట్లా అనుకుంటామో, ఎట్లా భావిస్తామో, అలా నువ్వు పెట్టే శ్రాద్ధం, నువ్వు పెట్టే పిండాలు, నువ్వు పెట్టే తర్పణాలు అన్నీ కూడా పితృలోకం అంతా ప్రయోజనం పొందుతుంది. ఇది శాస్త్రవచనం. నాకు ప్రయోజనం ఉంటుంది, నేను శ్రాద్ధం పెట్టాను కాబట్టి. నా పితృదేవతలకు ప్రయోజనం ఉంటుంది, నాకు ముక్తి వచ్చింది. నా తాత ముత్తాతలకు కూడా ముక్తి వచ్చింది అనుకుందాం. పితృలోకంలో ఎంతో మందికి పిల్లలు లేరు. వారికి అంటే పిల్లలు లేని వాళ్ళకి శ్రాద్ధం తర్పణాలు ఉండవు. మనం చేసే శ్రాద్ధం వారికి కూడా అందుతుంది. అది శాస్త్రవచనం. ప్రధానమంత్రి సహాయ నిధి, ప్రైమ్ మినిస్టర్స్ రిలీఫ్ ఫండ్ అంటారు. ప్రధానమంత్రి సహాయ నిధి, దానికి నువ్వు డొనేషన్ ఇచ్చావు అనుకో, దేశానికి అందరికీ చెందుతుంది కదా. ప్రైమ్ మినిస్టర్స్ రిలీఫ్ ఫండ్ అంటే ఎక్కడ అవసరమో అక్కడ ఉపయోగిస్తారు కదా. కొంతమంది పిల్లలు ఉన్నా కూడా శ్రాద్ధం పెట్టరు. కొంతమంది పిల్లలు ఉంటారు కానీ శ్రాద్ధం పెట్టరు. అటువంటి వారికి అందరికీ మనం పెట్టే శ్రాద్ధ తర్పణాలు అందుతాయి. జీవన్ముక్తికి అంటే జీవన్ముక్తుడికి, జీవన్ముక్తి పొందిన వాళ్ళకి సాధనలు చేయాల్సిన అవసరం లేదు. అంటే ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి అంటారు అష్టావక్ర మహర్షి. మరొక విషయం ఏంటంటే, ఇప్పుడు ఏం చెప్పాను ఇంతవరకు నేను? సాధన నిషేధ అన్నాను. అంటే శాస్త్రం ఏం చెప్తుందంటే, మన కోసం రోల్ మోడల్గా మనలాగా అందరిలాగా అతను సాధనలు చేస్తాడు. కాకపోతే అసంతృప్తితో చేయడు, తృప్తితో చేస్తాడు, పూర్ణత్వంతో చేస్తాడు అని అనుకున్నాం. ద్వైత నిషేధ. అదేంటి? ద్వైత నిషేధ. పదే పదే అష్టావక్ర మహర్షి ఏం చెప్తారు? జగత్తు లేదు, వ్యక్తులు లేరు, శాస్త్రం లేడు, శాస్త్రం లేదు, పరమాత్మ లేడు, జీవ జగత్ ఈశ్వర ఇవన్నీ కూడా జీవన్ముక్తుడు తిరస్కరిస్తాడు. ఇది మనందరికి తెలుసు కదా. జీవన్ముక్తుడు అంటే జ్ఞాని. ఇది సరిగా అర్థం చేసుకోవాలి. ఇది మనం సరిగ్గా అర్థం చేసుకోవాలి. ద్వైత నిషేధ అంటే ద్వైత సత్యత్వ నిషేధ. ద్వైత నిషేధ అంటే మనం ఏం అర్థం చేసుకోవాలి? ద్వైత సత్యత్వ నిషేధ అని గుర్తుపెట్టుకోవాలి. ద్వైత అనుభవాన్ని తిరస్కరించడం లేదు. అహం బ్రహ్మాస్మి దృష్టితో మాత్రమే ద్వైత సత్యత్వాన్ని నిరాకరిస్తున్నాం. అహం బ్రహ్మాస్మి దృష్టితో మాత్రమే ద్వైత సత్యత్వాన్ని నిరాకరిస్తున్నాం. దేహాన్ని తిరస్కరిస్తున్నాం. జగత్తు అనుభవాలు, యవ్వనంలోని అనుభవాలు, వృద్ధాప్యంలోని అనుభవాలు కొనసాగుతాయి. అహం బ్రహ్మాస్మి దృష్టిలో ద్వైతం మిథ్య. అంతే. అంటే ఏమిటి? కేవలం నామరూపాలు మాత్రమే. ఇది అసలు విషయం. ఇప్పుడు మీకు అర్థం కావాలంటే ఒక మాట చెప్తా. కుండ మిథ్య, మట్టి సత్యం. ఇది తెలుసా నీకు? అయ్యో తెలియకపోవటం ఏంటండి, తెలుసు అన్నావు అనుకో. ఇప్పుడు నువ్వు కుండ ఉపయోగిస్తున్నావు, పెరుగు తోడు పెట్టుకుంటున్నావు. నీకు తెలుసు కదా ఏమిటది? కుండ మిథ్య, మట్టి సత్యం. తెలుసు కదా. తెలిసిన తర్వాత పెరుగు తోడు పెట్టుకుంటున్నావు కదా. తెలిసిన తర్వాత కూడా పెరుగు తోడు పెట్టుకుంటున్నావు కదా. కుండ కాకపోతే తెలిసి జ్ఞానం వచ్చిన తర్వాత కూడా శుభ్రంగా పని చేసుకుంటున్నావు. జ్ఞానం రాకముందు కుండ సత్యం అనుకుంటున్నావు, ద్వైతం సత్యం అనుకుంటున్నావు. ఇప్పుడు జ్ఞానం వచ్చిన తర్వాత ద్వైతం అసత్యం అయినా పెరుగు తోడు పెట్టుకుంటున్నావు కదా. అలా అర్థం చేసుకోవాలి. ద్వైతాన్ని శాస్త్రం తిరస్కరిస్తుంది.
ఎట్లా తిరస్కరిస్తుంది? మన కళ్ళకు స్పష్టంగా లోకం అనేకంగా కనపడుతుంది కదా అని మీరు అనొచ్చు. ఎట్లా తిరస్కరిస్తాం? కనపడుతుంది కదా. సాధన నిషేధం అంటే స్వ సాధనత్వ నిషేధం అన్నాం కదా. ద్వైత నిషేధం అంటే ద్వైత సత్యత్వ నిషేధం. ద్వైత అనుభవ నిషేధం కాదు, ద్వైత సత్యత్వ నిషేధం, ద్వైత అనుభవ నిషేధం కాదు. అలా ఈ 71వ శ్లోకం నుండి ఇక ముందు వచ్చే అన్ని శ్లోకాలకు ఈ విషయాలు మనం గుర్తుపెట్టుకుని శాస్త్రాన్ని సరిగా అర్థం చేసుకోవాలి. 71వ శ్లోకంలో క్వ విధిహి అంటే జ్ఞానికి నియమ నిబంధనలు ఏముంటాయి? ఇది చాలా భయంకరమైన శాస్త్ర ప్రకటన. క్వ విధిహి నియమ నిబంధనలు ఏముంటాయి అంటే ట్రాఫిక్లు గీఫిక్లు ఏముండవు, టక్కన దూసుకెళ్ళిపోతాడు. రెడ్ లైట్ ఉన్నా కూడా వెళ్ళిపోతాడు, ట్రాఫిక్ సిగ్నల్స్. ఎందుకంటే జ్ఞానం కదా. ఆ పోలీసు వాడు ఆపితే నేను జ్ఞానండి, నాకు ఆత్మజ్ఞానం వచ్చింది, సుమారుగా 2-3 ఏళ్ళు అయింది ఆత్మజ్ఞానం వచ్చి, ఇంకా నాకు రూల్స్ ఏముంటాయండి అని అనకూడదు. అన్ని రూల్స్, ట్రాఫిక్ రూల్స్తో సహా ఏది పాటించాల్సిన అవసరం లేదని అనుకోకూడదు. తన ముక్తి కోసం జ్ఞాని శాస్త్రంలో ఉన్నటువంటి విధి నిషేధాలు లేవు అని అర్థం చేసుకోవాలి. కానీ లోకహితం కోసం పాటిస్తాడు, లోకహితం కోసం ట్రాఫిక్ రూల్స్ పాటిస్తాడు. అలాగే వైరాగ్యం, త్యాగ, శమ వగైరా ఈ సాధనలన్నీ కూడా తన మోక్షం కోసం జ్ఞాని పాటించాల్సిన అవసరం లేదు. తను తెలుసు తను ముక్తుడని ఎప్పుడో, సమాజ హితం కోసం పాటిస్తాడు. ఇది అర్థం చేసుకోవాలి. ఇప్పుడు 72వ శ్లోకం చూద్దామా? 2 మాటలు చెప్పాను. సాధన నిషేధ అంటే తను చేయవసరం లేదు సాధనలు, కానీ చేస్తాడు రోల్ మోడల్ లాగా మన కోసం. తర్వాత ద్వైత నిషేధ అంటే ద్వైత సత్యత్వ నిషేధ అని అర్థం చేసుకోవాలని చెప్పుకున్నాం. 72 స్ఫురతోనంతరూపేణ ప్రకృతించ న పశ్యతః క్వ బంధః క్వ చ వా మోక్షః క్వ హర్షః క్వ విషాదత. ఒక 2 మాటల్లో చెప్పాలంటే ఆత్మ చైతన్యమే. ఆత్మ ఏకం, అనాత్మ అనేకం కదా. ఏకం నిత్యం సారం సత్యం అంటాం కదా మనం. సో ఒకే ఆత్మ చైతన్యం అనేక రూపాల్లో మనం తెలియబడుతుంది కదా మనకి. అటువంటప్పుడు ఇప్పుడు జ్ఞాని ఆత్మస్థితిలో ఉంటాడు. ఆత్మ అంటే ఎవరు? నేనే కదా. సో నేనే అనేక రూపాల్లో తెలియబడుతున్నాను. నువ్వెవరు? నేనే. ఆమె ఎవరు? నేనే. ఆయన ఎవరు? నేనే. ట్రంప్ ఎవరు? అమెరికా అధ్యక్షుడు నేనే. మరి ఆఫ్రికా అధ్యక్షుడు ఎవరు? నేనే. ఆస్ట్రేలియాకి నేనే. అంటే వాళ్ళ నామరూపాలు అంతే. నేనే ఆత్మ, ఒకే ఆత్మ, ఏక ఆత్మ, ఆత్మ ఏకం. ఇలా ఉంటుంది కదా జ్ఞానం. ఇలా జ్ఞానం ఉన్నప్పుడు ఆత్మ చైతన్యమే అనేక రూపాల్లో తెలియబడుతుంది అని తెలిసినప్పుడు ఇంకా బంధం ఎక్కడ చెప్పండి? బంధం ఎక్కడ? బంధం లేకపోతే ముక్తి ఎక్కడ? ముక్తి అంటే ఏమిటి? బంధ విమోచనం కదా ముక్తి అంటే. మీరు తాడుతో కట్టేశారు నిన్ను, తాళ్ళు ఇప్పటం అదే కదా మోక్షం అంటే. తాళ్ళతో కట్టేయటం బంధం, తాడిప్పటం మోక్షం. అసలు కట్టేయలేదు, నిన్ను తాళ్ళతో కట్టేయలేదు, నువ్వు శుభ్రంగా ఫ్రీగా ఉన్నావు. ఇంకా బంధం ఏమిటి, మోక్షం ఏంటి? అటువంటి కాన్సెప్ట్ ఉన్నవాడికి సుఖ దుఃఖాలు ఎలా ఉంటాయి? అనంత రూపేణ స్ఫురత, అనంతంగా ఉన్న బ్రహ్మస్వరూపంలో ఉంటాడు జీవన్ముక్తుడు. అనంత రూపేణ అంటే అనంత బ్రహ్మ రూపేణ స్ఫురత అంటే ప్రకాశిస్తాడు. అంటే జగత్తులోని అన్ని వస్తువులకు, వ్యక్తులకు తానే ఉనికిని ఇస్తాడు. వేదాంత రత్నాలు ఇచ్చాం కదా, ఆ రత్నాల్లో చైతన్య లక్షణాలు, రత్నాలు వాటిలోనే ఉంటాయి ఇవన్నీ కూడా. అన్ని జీవులలోనూ చైతన్యంగా ప్రకాశిస్తున్నాడు. సత్ చిత్ అనంత ఆత్మగా ఉన్నాడు. ఇది భావన. ఎవరి భావన? జ్ఞాని యొక్క భావన. నేను సర్వవ్యాపక చైతన్యాన్ని,
మరి శాంతి, భద్రత, ఆనందం నా నుంచే వస్తున్నాయి, కేవలం నా ఉనికి వల్లనే ఈ జడ శరీరానికి జీవం ఏర్పడి జడ ప్రపంచంలో వ్యవహారం నడపగలుగుతుంది. అవన్నీ మనం మాట్లాడతాం కదా వేదాంత రత్నాలు, అవే కదా ఇవన్నీ. ఇప్పుడు మనం చెప్పుకునేవన్నీ అవే. సర్వత్ర సమదర్శన, సర్వభూతస్థం ఆత్మానం, సర్వభూతాని చ ఆత్మని ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శన. భగవద్గీతలో 6వ అధ్యాయంలో శ్లోకం ఇది, 29వ శ్లోకం. ప్రకృతిం చ న పశ్యతః, లౌకిక ప్రపంచాన్ని జ్ఞాని చూడడు. లౌకిక ప్రపంచాన్ని జ్ఞాని చూడడు. ప్రకృతి అంటే మ్యాటర్, పదార్థం. మ్యాటర్ అంటే భౌతిక ప్రపంచం, అంటే దేహాలు, వస్తువులు, బిల్డింగ్స్, ఇవన్నీ కూడా జ్ఞాని ఈ భౌతిక ప్రపంచాన్ని చూడడు అని అష్టావక్ర మహర్షి అంటున్నారు. అంటే చూడంటే ఇప్పుడు కూడా రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఎవరిని చూడకుండా జ్ఞాని కళ్ళకు గంతలు కట్టుకుంటాడు, లేదంటే కళ్ళు మూసుకుంటాడు అని అనుకోకూడదు మీరు. అట్లేం జరగదు. మనం అర్థం చేసుకోవాలి. ప్రపంచాన్ని మిథ్యా ప్రపంచంగా చూస్తాడు. భౌతిక ప్రపంచాన్ని చూడంటే మనలాగా చూడ్డు. మనం చాలా చాలా రియల్గా చూస్తాం. ఎప్పుడు అంచనాలు పెట్టుకుంటాం. నీ ఇంటికి వస్తే ఏమి ఇస్తావు, మా ఇంటికి వస్తే నేను నీకేమి ఇవ్వాలి, ఈ అంచనాలన్నీ మనకు ఉంటాయి ఎప్పుడు. అది మిథ్యా ప్రపంచం, మనం సత్య ప్రపంచంగా చూస్తున్నాం. మనం, నువ్వు సత్యం నాకు, నువ్వు నాకేం పెడతావు, నువ్వు నాకేమి ఇస్తావు, ఎప్పుడు నీ ముందు నేను చేయి చాచుతూనే ఉంటా. అలా మనం ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, మనకి అంచనాలు ఉంటాయి. ఎందుకంటే జగత్ సత్యం, మనకి అజ్ఞానులం కదా మనం. సో జ్ఞాని ఎప్పుడు కూడా ప్రపంచాన్ని సత్యంగా చూడ్డు, మిథ్యా ప్రపంచంగా చూస్తాడు. సత్య ప్రపంచంగా, ఉనికి ఉన్న ప్రపంచంగా చూడడు. కేవలం నామరూపాలుగా చూస్తాడు. జ్ఞాని ఆభరణాలు చూడడు. ఆభరణాలు అంటే బంగారు ఆభరణాలు. జ్ఞాని ఆభరణాలు చూడడు అంటే ఏమిటి అర్థం? ఆభరణాల్లో బంగారాన్ని మాత్రం చూస్తాడు. మన గోల్డ్ షాప్ వాళ్ళగా, నువ్వు గోల్డ్ షాప్ వాడి దగ్గరికి వెళ్ళి మా అమ్మమ్మ గారి దండి గొలిసింది, చాలా సెంటిమెంట్ ఉంది అని ఎన్నో చెప్తుంటావు. వాళ్ళన్నీ పట్టించుకోడు. నువ్వు ఏం చెప్పినా వాడు వెండు. బంగారం షాప్లో వాడు శుభ్రంగా నువ్వు గొలుసు వాడి చేతిలో పెట్టగానే వాడు చూస్తాడు, ఇందులో ఎంత బంగారం ఉంది. నీ అమ్మమ్మ, నీ సెంటిమెంట్లు వాడికి అనవసరం. నువ్వు ఆ బంగారం గొలుసు వాడికి ఇస్తున్నావు, ఆ వెయిట్ చూసుకుంటాడు వాడు. బస్ అంతే. ఇంకా నీ మాటలు వెండు. బ్యాలెన్స్లో పెడతాడు, నువ్వు ఎంత ఉందో చూస్తాడు, ఇదిగోనమ్మా అంటాడు, అంతే. దీని వాల్యూ ఎంత అంటాడు. అలా ఆభరణాల్లో బంగారాన్ని మాత్రమే చూస్తాడు ఎవరు? జ్ఞాని. బంగారం సత్యం, ఆభరణాలు కేవలం నామరూపాలు అని జ్ఞానికి తెలుసు. ఆభరణాలు చూడడు అంటే అక్షరాల మాటకు ఒక శబ్దార్థాన్ని తీసుకోకూడదు, వాచ్యార్థం తీసుకోవాలి. అంటే వాచ్యార్థం కాదు, ఇక్కడ లక్ష్యార్థం తీసుకోవాలి. లక్ష్యార్థం బంగారం మాత్రమే విభిన్న నామరూపాలతో ఆభరణాలుగా ఉంది. బంగారం మాత్రమే విభిన్న నామరూపాలతో ఆభరణాలుగా ఉంది అని జ్ఞానికి స్పష్టంగా తెలుసు. అలాగే ప్రకృతి అంటే మ్యాటర్ అన్నా కదా. మ్యాటర్ అంటే ఏంటది? వాట్ ఈజ్ మ్యాటర్ అంటే బ్రహ్మన్ ప్లస్ నామరూపాలు. బ్రహ్మన్, ఆత్మన్ అంటే ఒకటే. ఆత్మన్న, చైతన్యం అన్న, శుద్ధ చైతన్యం అన్న, బ్రహ్మన్ అన్న, బ్రహ్మ, ఆత్మన్ ఆత్మ, బ్రహ్మన్ బ్రహ్మ, ఇవన్నీ ఒకటే. మళ్ళీ చతుర్ముఖ బ్రహ్మ వేరు, అది వేరు. నామరూపాలు, బ్రహ్మ ప్లస్ నామరూపాలు అంటే బ్రహ్మన్ లేని ప్రకృతి లేదు, బ్రహ్మన్ లేని మ్యాటర్ లేదు. ప్రకృతిం సత్యత్వేన న పశ్యతి, ప్రకృతిం సత్యత్వేన న పశ్యతి. బ్రహ్మన్ పదార్థంగా ఉన్న ప్రకృతిని చూస్తాడు. అంటే ఎక్కడ చూసినా అతనికి బ్రహ్మనే కనపడతాడు. మరి బ్రహ్మన్ ఏకం కదా, అద్వితీయం, అద్వైతం, రెండో వస్తువు లేదు. బ్రహ్మన్ మాత్రమే ప్రకృతిగా ఉన్నాడు. ఒకసారి ముండకోపనిషత్తు గుర్తుపెట్టుకోండి. బ్రహ్మైవ తత్
అమృతం పురస్తాత్, బ్రహ్మ పశ్చాత్, బ్రహ్మ దక్షిణత ఉత్తరేణ. మరి 4వ అధ్యాయం గీతలో, మా భగవద్గీతలో ఏం చెప్తున్నాం? మనందరికీ మరి భోజనం చేసేటప్పుడు చెప్పుకుంటాం కదా, బ్రహ్మార్పణం, బ్రహ్మ హవిహి, బ్రహ్మ అర్పణం, బ్రహ్మ హవిహి, బ్రహ్మ అగ్నౌ, బ్రహ్మణాహుతం, బ్రహ్మ ఏవతేన గంతవ్యం, బ్రహ్మ కర్మ సమాధిన. అంతా బ్రహ్మమయం, సర్వం బ్రహ్మమయం, జగత్ అంతా బ్రహ్మమయం అని జ్ఞానికి తెలుసు. జ్ఞానేంద్రియాల ద్వారా, జాగ్రత్తగా వినండి, జ్ఞానేంద్రియాల ద్వారా జగత్తును అనుభవిస్తున్నా కూడా జ్ఞానికి ఆత్మజ్ఞానం ఉంది కాబట్టి అతని దృష్టిలో క్వ బంధ, బంధం ఎక్కడ? క్వచ వా మోక్ష, మోక్షం ఎక్కడ? క్వ హర్ష, సంతోషం ఎక్కడ? క్వ విషాదిత, శోకం ఎక్కడ? బ్రహ్మన్ అంటే నిర్గుణ చైతన్యం. బ్రహ్మన్కు బంధ మోక్షాలు, హర్షం విషాదం ఉండవు. ఇక్కడ అష్టావక్ర మహర్షి ద్వైత నిషేధం చెప్తున్నారు. పారమార్థిక దృష్టితో ద్వైతాన్ని నిషేధిస్తున్నారు. నా ధర్మో నా చార్ధో నా కామో నా మోక్ష చిదానంద రూప శివోహం శివోహం. స్వప్నములో నుండి మేలుకున్న వ్యక్తికి స్వప్న సమస్యలు ఉండవు. జాగ్రత్త అవస్థ దృష్ట్యా స్వప్న సుఖదుఖాలు మాయమైపోతాయి. లేచాడు కదా, నిద్ర లేచిన తర్వాత జాగ్రత్త అవస్థలో ఉంటాడు కదా. ఇప్పుడు స్వప్నావస్థ నుంచి నిద్ర మేల్కొన్నాడు అంటే జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు ఇంకా అతనికి స్వప్నం ఉండదు. ఆ స్వప్నంలో అతను అనిపించినటువంటి సుఖదుఖాలు ఉండవు. సుఖం అంటే 1 కోటి రూపాయలు వచ్చింది స్వప్నంలో, చెక్ ఇస్తున్నారు, కరెక్ట్గా చెక్కు, బ్యాంక్ వాడు చెక్ ఇచ్చే టైంలో నీకు మెలకు వచ్చింది. అయ్యో బ్యాంక్ వాడు చెక్ ఇచ్చాడు, ఆ అడ్రస్ అడగటం మర్చిపోయాను, ఆ అడ్రస్ ఏదో చెప్పాడు కానీ నాకు సరిగ్గా గుర్తులేదు, అమీర్పేట అన్నాడు, నాకు సరిగ్గా గుర్తు రావట్లేదని వెళ్ళి మరి నిద్ర మెలకు వచ్చిన తర్వాత వెళ్తావు, చెక్ తీసుకుంటావు, 1 కోటి రూపాయల చెక్కు. అట్లా జరగదు కదా. జాగ్రత్త అవస్థలోకి వచ్చిన తర్వాత, స్వప్నంలోంచి మేల్కొన్న తర్వాత నీకు స్వప్న సుఖదుఖాలు మాయమైపోతాయి. అట్లా శాస్త్రం ఏ దృష్టితో చెబుతుందో నువ్వు అర్థం చేసుకోవాలి. 73వ శ్లోకం చూద్దామా? బుద్ధి పర్యంత సంసారే మాయా మాత్రం వివర్తతే నిర్మమో నిరహంకార నిష్కామ శోభతే బుధ. ఎస్సెన్స్ ఏంటంటే ఈ శ్లోకానికి ఆత్మజ్ఞానం లభించే వరకు భౌతిక ప్రపంచం ఒక భ్రమలాగా బాధిస్తూ ఉంటుంది. ఆత్మజ్ఞానం వచ్చే వరకు, ఆత్మజ్ఞానం వచ్చిన తర్వాత జ్ఞాని నేను, నాది అనే భావాలను, సర్వ కోరికలను విడిచిపెట్టి సుఖంగా జీవిస్తూ ఉంటాడు. చూడండి ఎంత తేడా ఉందో. ఆత్మజ్ఞానం లభించక ముందు నేను, మాది దీక్షితుల వంశము, మాది ఆ వంశము ఈ వంశము, ఎందుకనో మా మనవడు ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకున్నాడు, అప్పటి నుంచి మేము తలెత్తుకోలేకపోతున్నాం, ఇలా ఏదేదో మాట్లాడుతూ ఉంటాం. ఒక వ్యక్తిత్వాన్ని బిల్డప్ చేసేసుకుని మన దేహానికి అది ఆపాదించుకుని నిరంతరం ఏడుపు మొహంతో ఉంటాం. ఏదో జరిగిపోయింది, జరగకూడదు జరిగింది. ఇప్పుడు నేను చాలా సుఖంగా ఉంటాను, కానీ నా ఫ్యామిలీ మెంబర్స్ అంతా అట్లా ఉండలేకపోతున్నారే. నేను పక్కా వెజిటేరియన్, మరి వీళ్ళేమో అప్పుడప్పుడు హోటల్కి వెళ్ళి నాన్ వెజిటేరియన్ తింటారా నాకు తెలుస్తుంది. వాట్ ఈస్ దిస్ అని బాధపడిపోతూ ఉంటారు. ఇలా ఒక షెల్ బిల్డప్ చేసుకుంటారు వాళ్ళ చుట్టూ. ఇది నా కుటుంబం, ఇలా ఉండాలి, ఇలాగే ఉండాలి, ఆ హద్దులు దాటకూడదు అని హద్దులు ఎవరికి వాళ్ళు హద్దులు గీసుకుంటారు. సో కాబట్టి జ్ఞాని నేను, నాది అనే భావాలను, సర్వ కోరికలను విడిచిపెట్టి సుఖంగా జీవిస్తాడు. 2 అంశాలు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. జగత్తులో 2 అంశాలు, ఒకటి దృశ్యత్వం, 2 సత్యత్వం. దృశ్యత్వం అంటే మనం మామూలుగా మనతో చూడబడేదంతా కూడా దృశ్యమే కదా, నేను దృక్కు అంత దృశ్యం. సత్యత్వం అనుభవాన్ని దృశ్యత్వం అంటారు. ఇప్పుడు సూర్యోదయం అవుతుంది, సూర్యాస్తమయం అవుతుంది, అది దృశ్యం కదా మనకి, దృశ్యత్వం అది. వేదాంత అధ్యయనం తర్వాత
సత్యత్వం పోతుంది అనకూడదు. దృశ్యత్వం కొనసాగుతుంది. వేదాంత అధ్యయనం తర్వాత దృశ్యత్వం మాత్రం కొనసాగుతుంది, సత్యత్వం పోతుంది అట్లా అనకూడదు. ఇప్పుడు వేదాంత అధ్యయనం తర్వాత సత్యత్వం మాత్రం మిగులుతుంది, దృశ్యత్వం కొనసాగుతుంది. సత్యత్వం మిగులుతుంది, దృశ్యత్వం కొనసాగుతుంది అధ్యయనం తర్వాత. ఇప్పుడు సూర్యోదయం ఇందాక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం కదా, సమస్త మానవాళికి ప్రతిరోజు ప్రత్యక్షంగా మనం చూస్తాం. సూర్యోదయం నిజం అనుకుంటున్నాం. చాలా మంది చాలా సంవత్సరాలు, ఎన్నో వేల సంవత్సరాలు సూర్యోదయం నిజం అనుకున్నారు. ఏంటంటే భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతున్నాడు అనుకున్నారు. నిజంగా భూమి సూర్యుడు చుట్టూ తిరుగుతుంది, అది నిజం. కానీ చాలా కొన్ని వేల సంవత్సరాలు ఏమనుకున్నారు? సూర్యుడు భూమి చుట్టూ తిరుగుతున్నాడు అనుకున్నారు. జియోసెంట్రిక్ యూనివర్స్. ఇది తప్పు. జియోసెంట్రిక్ యూనివర్స్ కాదు, సోలార్ సెంట్రిక్ యూనివర్స్. ఇది నిజం. సూర్యుడు భూమి చుట్టూ తిరగడు, సూర్యుడు చుట్టూ భూమి తిరుగుతుంది. ఇది పాయింట్ అని ఎవరో ఒక సైంటిస్ట్ చెప్పాడు. చెప్తే ఆ సైంటిస్ట్ ని వెలివేశారు, ఆ సైంటిస్ట్ ని హేళన చేశారు, పీడించారు. అతని సిద్ధాంతాన్ని ఎవరు ఒప్పుకోలా. ప్రపంచం అంతా నివ్వెరపోయింది. ఏం మాట్లాడుతున్నావు, నాన్సెన్స్ అని ఒప్పుకోలా. ప్రపంచంలోని, గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలోని మెజారిటీ ప్రజలు ఒప్పుకోనంత మాత్రాన సత్యం కాకుండా పోదు. మెజారిటీ ప్రజలు ఒప్పుకోనంత మాత్రాన సత్యం కాకుండా పోదు. కొన్ని వందల సంవత్సరాల తర్వాత, అఫ్కోర్స్ ఆయన చనిపోయాడు పాపం ఆ సైంటిస్ట్, సమస్త మానవాళి ఆ సైంటిస్ట్ చెప్పింది సత్యం అని ఏకకంఠంతో ఒప్పుకుంది. సూర్యోదయం సూర్యాస్తమయం నిజంగా జరగవు అనే జ్ఞానం మనకు కలిగిన తర్వాత కూడా మన కళ్ళకు సూర్యోదయం సూర్యాస్తమయం యథావిధిగా గోచరిస్తాయి కదా, అది భ్రమ, మన భ్రమ అని మనకు తెలుసు. అలాగే ద్వైతం కూడా మిథ్య అని వేదాంత అధ్యయనం తర్వాత మనకు తెలుస్తుంది, ఇది మాయ. ఇంద్రియాలు, మనసు ఉన్నంత వరకు ఈ భ్రమ, ఈ మాయ, ఈ వ్యవహారం ఇలాగే కొనసాగుతుంది. రోజు న్యూస్ పేపర్లో సూర్యోదయం టైం చూస్తాం, అది మిథ్య అని మనకు తెలుసు. అలాగే బుద్ధి పర్యంత సంసారే అంటే ద్వైత ప్రపంచం జ్ఞానం వచ్చే వరకు నిజం అనిపిస్తుంది. సంసారే అంటే సంసార సత్యత్వం. మానవ సమస్యలు బుద్ధి పర్యంతం, ఇక్కడ బుద్ధి అంటే జ్ఞానం. మానవ సమస్యలు ఆత్మజ్ఞానం వచ్చే వరకు ద్వైతం వలన అంటే సంసారం వలన కలిగే ఇబ్బందులు అలాగే కొనసాగుతాయి. జీవన్ముక్తుడికి మాత్రం మాయా మాత్రం వివర్తతే. జీవన్ముక్తుడికి మాత్రం అనుభవాలు ఉంటాయి, ఆవేదన ఉండదు. మాయా మాత్రం అంటే ద్వైత అనుభవం ఉంటుంది, అంటే సూర్యోదయం లాగా అలాగే కొనసాగుతుంది. నిర్మమ నిరహంకార నిష్కామ శోభతే. ఆత్మజ్ఞానం పొందిన తర్వాత ద్వైతం ఉండదు. అంటే నా నీడ ఉంది, ఆత్మజ్ఞానం నాకు రాకముందు ఉంది, ఆత్మజ్ఞానం వచ్చిన తర్వాత ఉంది. ఇప్పుడు ఏమనుకుంటాను నేను ఆత్మజ్ఞానం వచ్చిన తర్వాత? నేను నా నీడ వేరు కాదు, నేను నా నీడ ఒకటే. నాకు అనుభవంలో ఉంది నా నీడ, అది నాకు వేరుగా లేదు. పాము తాడుకు వేరుగా లేదు. ఏ వస్తువుకు నేను ఓనర్ని కాదు. దేహము, ఇంద్రియాలు, మనసు నాది కాదు. క్లాస్ రిజెక్షన్ గుర్తుపెట్టుకోండి, పదే చెప్పుకుంటాం కదా మనం వైరాగ్యం కోసం. క్లాస్ రిజెక్షన్, CLASP అంటే అహంకారం, మమకారం వదిలేయాలి. CL అంటే ఇది నేనే,
క్లెయిమింగ్ అనమాట. సిఎల్ అంటే క్లెయిమింగ్ ఎవ్రీథింగ్ యాజ్ మైన్, ఇట్ ఈస్ మైన్. అది ఏంటంటే నేనే కట్టించానంటాడు, ఇది నేనే చేయించానంటాడు, వాడికి నేనే ఉద్యోగం ఇప్పించానంటాడు. నేను 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 అది. ఏ అంటే ఆస్పిరేషన్స్, అంటే నేను నిలుపుకోవాలంటే అదొక ఆందోళన ఉంటుంది. నేను నాది, నేను నాది. ఎట్లా? ఆస్పిరేషన్ అనమాట, అంటే యాంగ్జైటీ. నా హోదా భంగం కలగకూడదు, నా యొక్క రిచ్నెస్, ఇప్పుడు ప్రపంచంలో నెంబర్ 1 నేను, ధనవంతుడిని. రెండు పడిపోకూడదు, రెండుగా పడిపోకూడదు, వన్గా నిలిచి ఉండాలి. సో అదొక ఆదుర్ద, అదొక యాంగ్జైటీ. అందుకని ఏం చేస్తాను? స్పెషల్ పూజలు చేస్తా. సిఎల్ అంటే క్లెయిమింగ్, ఏ అంటే ఆస్పిరేషను, ఎస్పి అంటే స్పెషల్ పూజలు. అంటే రాహు దశ, కేతు దశ, మరి ఇవన్నీ పూజలు. శని దశ ఉండకూడదు, నాకు దోషాలు ఏమి ఉండకూడదు. స్పెషల్ పూజలు నాకు గోత్రనామాలతో స్పెషల్గా సెల్ఫిష్ పూజలు చేసుకుంటాను అనమాట. లోకా సమస్త సుఖినో భవంతు నాకు అనవసరం, సర్వే జన సుఖినో భవంతు నాకు అనవసరం, నేను నా కుటుంబం బాగుండాలి. కోట్లు 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 సంపాదించాలి, నేను ఎన్నో లక్షల కోట్లు నేనే పోగేసుకోవాలి. వాడికి 10 లక్షల కోట్లు ఉంటే నాకు 20 లక్షల కోట్లు ఉండాలి. క్లాస్ప్ ఇది ఇది ఉండకూడదు అని గుర్తుపెట్టుకోండి. రిజెక్షన్ అంటాం, క్లాస్ప్ రిజెక్షన్. క్లెయిమింగ్ తగ్గించుకో, ఆస్పిరేషన్స్ తగ్గించుకో. స్పెషల్ పూజలు అంటే సకామ కర్మలు. సకామ కర్మలు కొంతవరకు ఓకే, నా పొట్ట నింపుకోవటం వరకు ఓకే. ఇది గుర్తుపెట్టుకోండి, క్లాస్ రిజెక్షన్. కుటుంబం అంటే మమకారం లేదు ఎవరికి, జ్ఞానికి. దేహం పట్ల అహంకారం లేదు, అంటే నేను నాది అనే భావాలు లేవు. నిష్కామ, కొత్తది ఏదో పొందాలి అనే తపన ఉండదు జ్ఞానికి. నాకు అన్యంగా రెండో వస్తువు లేదు. బుధ అంటే జీవన్ముక్త, శోభతే అంటే ప్రకాశిస్తున్నాడు. 74. అక్షయం గత సంతాపం ఆత్మానం పశ్యతో మునేః క్వ విద్యా చ క్వ వా విశ్వం క్వ దేహోహం మమేతి చ. ఈ శ్లోకానికి ముఖ్యమైన అంశాలు ఏమిటంటే, అక్షయమైనటువంటి ఆనంద స్వరూపంగా, ఆత్మగా తన్ను తాను గుర్తించిన మునికి అంటే జ్ఞానికి. ఏది జ్ఞానం? విశ్వం ఎక్కడ? నేను దేహాన్ని, దేహం నాది అనే భావాలు అతనిలో ఉండవు కదా. ఇది ఈ శ్లోకాలు ద్వైత నిషేధ అదే పంథాలో నడుస్తున్నాయి. ఆత్మానం పశ్యత మునేహి. మునిహి అంటే జ్ఞాని, మునిహి అంటే నిధిధ్యాసనం సాధన చేసిన వ్యక్తి. నిధిధ్యాసనం అంటే మీకు తెలుసు కదా. నిధిధ్యాసనం అంటే ఏంటి? నిధిధ్యాసనం అంటే ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ ఉండకుండా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనకి 3 మాటలు ఉంటాయి శాస్త్రంలో. అష్టావక్ర గీత నిధిధ్యాసన గ్రంథం. అంటే శ్రవణం అంటే ఏం చేస్తాం? వింటాం, శాస్త్రం వింటాం అన్నమాట. శాస్త్ర అధ్యయనాన్ని శ్రవణం అంటారు. శాస్త్ర అధ్యయనం కూడా క్రమబద్ధంగా, క్రమ పద్ధతిలో, మరి శాస్త్ర అధ్యయనం కొన్ని సంవత్సరాల పాటు మరి మంచి శ్రోత్రియ బ్రహ్మనిష్ఠ అని గురువు ద్వారా వినాలి. ఇది మనం ఫుల్ఫిల్ చేయాలి, లేకపోతే వేస్ట్. నీకు శాస్త్రం అంటుకోదు, నీకు అసలు ఏం ఉపయోగం ఉండదు శాస్త్రం వల్ల. క్రమబద్ధంగా అంటే ఏం చేయాలి? క్రమబద్ధంగా అంటే ఏం చేయాలి? ఫస్ట్ తత్వబోధ వినాలి, అంటే క్రమ పద్ధతిలో వినాలి. తర్వాత భజగోవిందం వినాలి. తర్వాత మరి వాల్యూస్ ఉన్నాయి, భగవద్గీతలో వాల్యూస్ చెప్పారు కదా. వాల్యూస్ కాకపోతే కనీసం యమ అంటే 5 వదిలిపెట్టాల, నియమ అంటే 5 ఆచరించాల, 10. వీటిని 10 కమాండ్మెంట్స్ అంటారు మన హిందూయిజంలో. సో ఇవి మన కోర్స్ అన్నమాట. 3 ఏళ్ల కోర్సులో మన గురువు గారు, గురు పరంపరలో రిషికేశ్లో కానీ, ఇక్కడ ఆనాయకట్టిలో కానీ, అంటే కోయంబత్తూరు, ఇలా మనకి నాగపూర్, ఇక్కడ కోర్సులు చెప్తారు మన వాళ్ళు. చైతన్య, చిన్మయానంద, దయానంద సరస్వతి, వీళ్ళ కోర్సులు ఉన్నాయి, 3 ఏళ్ల కోర్సులు మన వాళ్ళంతా చేశారు.
వాళ్ళు ఆ కోర్సులు ఏంటది, ఇదే ఫస్ట్ సిలబస్, బేసిక్ సిలబస్. అద్వైతం, తత్వబోధ, మరి వాల్యూస్, భజగోవిందం తర్వాత మొదలు పెడతారు ఇక భగవద్గీత అన్ని కొంచెం మెల్లమెల్లగా. ముండకోపనిషత్తు ఫస్ట్ మొదలు పెడతారు, తర్వాత కఠోపనిషత్తు చెప్తారు. ఇలా గురువు గారు ఒక క్రమ పద్ధతిలో చెప్తాడు. క్రమబద్ధంగా అంటే కంటిన్యూస్ గా. ఇవాళ వచ్చి అమెరికా 6 నెలలు వెళ్ళి మళ్ళీ తర్వాత వచ్చి అట్లా వస్తే నీకు అర్థం కాదు. సో క్రమ పద్ధతిలో క్రమబద్ధంగా అటెండ్ అవ్వాలి, అంటే కంటిన్యూస్ గా అటెండ్ అవ్వాలి. మధ్యలో బంక్ అవ్వకూడదు, మధ్యలో 2 ఏళ్ళు 3 ఏళ్ళు సెలవు తీసుకోకూడదు. శాస్త్రాధ్యయనం ఇట్లా చేస్తే కొన్ని సంవత్సరాల పాటు, మరి శాస్త్రాధ్యయనం కొన్ని సంవత్సరాల పాటు జరుగుతుంది కదా, కొన్ని సంవత్సరాల పాటు ఏదో డివియేషన్ ఉండకూడదు అనమాట. మళ్ళీ అంటే శ్రోత్రియ బ్రహ్మనిష్ఠ అని గురువే చెప్పాలి నీకు. క్రమ పద్ధతిలో క్రమబద్ధంగా మరి కొన్ని సంవత్సరాల పాటు వేదాధ్యయనం, శ్రోత్రియ బ్రహ్మనిష్ఠ అని గురువు ద్వారా ఈ 5 మాటలు జరిగినాయా, అది శ్రవణం. అట్లా జరిగితే శ్రవణం. కొన్ని సంవత్సరాల పాటు నీకు అసలు డౌట్స్ అనేవి ఉండవు శ్రవణం చేస్తే, మంచిగా చేస్తే. ఎందుకుండవు? గురు శిష్య సమాధానంలో నడుస్తుంది కాబట్టి నీకు వచ్చిన డౌట్లన్నీ కూడా గురువు గారు శిష్యుడు అడిగినట్టుగా ఏదో చెప్తాడు, తీర్చేస్తాడు. అయినా సరే నీకు సమస్యలు ఏమైనా ఉంటే అప్పుడు మననం ద్వారా తీర్చుకోవాలి. సో శ్రవణం అంటే ఆత్మ అజ్ఞానం నివృత్తి జరిగింది, ఆత్మజ్ఞానం వచ్చింది. మననం అంటే నీ డౌట్లన్నీ తీర్చుకున్నావు, ఇంటలెక్చువల్ గా నీకు నాలెడ్జ్ వచ్చింది, అంటే సంశయ నివృత్తి జరిగింది, పక్కా నిశ్చయ జ్ఞానం వచ్చింది. శ్రవణం ద్వారా ఆత్మ అజ్ఞానం పోయి ఆత్మజ్ఞానం వచ్చింది. మననం ద్వారా నీకేమొచ్చింది? నిశ్చయ జ్ఞానం వచ్చింది. నిశ్చయ జ్ఞానం అంటే ఏ బస్సు నిజామాబాద్ వెళ్తుంది, ఏ బస్సు విజయవాడ వెళ్తుంది అది తెలుసుకోవటం కాదు. నిశ్చయ జ్ఞానం అంటే నిశ్చయ ఆత్మజ్ఞానం. ఈ దేహం నాది కాదు, ఈ ఇంద్రియాలు నావి కాదు, ఈ జగత్తు నేను కాదు, నేను చైతన్యం, శుద్ధ చైతన్యం, ఆత్మ చైతన్యం అని స్పష్టంగా తెలుసుకోవటాన్ని నిశ్చయ జ్ఞానం అంటారు. తర్వాత నిధిధ్యాసనం అంటే అంటే ఇంటలెక్చువల్ నాలెడ్జ్ అన్నమాట. స్థిరపడిపోయింది ఇక్కడ. ఇంటలెక్చువల్ నాలెడ్జ్ అంటే సుప్త చేతన మనసులో నాలెడ్జ్ ఉండిపోవటాన్ని మననం అంటారు. నిధిధ్యాసనం అంటే ఏంటి? మనకి శాస్త్రం బాగా చదువుకున్నాం, ఒక 10 ఏళ్ళు బాగా చదివాం. 10 ఏళ్ళు చదివి ఏంటి బాబు ఏమైంది, కోపం తగ్గిందా? అది ఒక్కటే సార్, నాకు కోపం తగ్గల. ఏదో కొన్ని కార్యక్రమాలు చేస్తున్నా కానీ కోపం తగ్గలేదు సార్ అంటారు. ఎందుకు? నువ్వు శ్రవణం చేశావు, మననం చేశావు, నేను ఈ దేహం కాదంటావు, నేను ఆత్మను అంటావు, కోపం తగ్గలేదంటావు. ఇది వాసన నివృత్తి. అంటే నీకు ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ ఎక్కువ. ప్రతివాడు పైకి మంచివాళ్ళ కనపడతాడు, ఎమోషన్స్ ఎక్కువ. ఎమోషన్స్ ఉండకూడదు. ఎమోషన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్య, ఇట్లా నీకు ఎగ్జిబిట్ అవుతున్నాయి కదా. రాగం, ద్వేషం, మోహం, ఇవన్నీ ఎగ్జిబిట్ అవుతున్నాయి కదా నీలో. అవి తగ్గాలి. అవి నీలో ఎక్కడి నుంచో ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నాయన్నమాట, వాసనలు. ఆ వాసన నివృత్తి జరిగితే దాన్ని నిధిధ్యాసనం అంటారు. నిధిధ్యాసనం అంటే వాసన నివృత్తి. ఒక జోక్ చెప్పుకుంటాం కదా మనం ఎప్పుడు. విశ్వామిత్ర మహర్షి వస్తే దశరథ మహారాజు ఏమంటాడు? దశరథ మహారాజు వేషం వేసినవాడు అతను ఈ కటింగ్ అది చేస్తాడు హెయిర్ కటింగ్ షాప్ లో. అతనికి ఆ వాసనలు ఉంటాయి కదా లోపల. అందుకని విశ్వామిత్ర మహర్షి రాగానే, సార్ కూర్చోండి సార్, మీకు కటింగా షేవింగా అంటాడు. అది వాసన, లోపల వాసనలు. దశరథ మహారాజు పెద్ద రాజ్యానికి మహారాజు. ఇది బయటికి, లోపల వాసనలు ఉన్నాయి. లోపల ఎక్కడ పోతే కటింగా షేవింగా అని అడుగుతాడు. అలాగే మనలో పైకి చాలా జ్ఞానం, ఆత్మజ్ఞానంలా కనపడతాం, బ్రహ్మజ్ఞాని, ఆత్మజ్ఞాని. లోపల వాసనలు ఉంటాయి. వాసనలు అంటే స్మెల్ అని కాదు, అంటే పాత అలవాట్లు. వాసనలు అంటే ఓల్డ్ హ్యాబిట్స్. హ్యాబిట్స్ డై హార్డ్ అంటారు కదా. సో అవి నివృత్తి జరగాలి. కామం, క్రోధం, లోభం, మోహం అవన్నీ కూడా నివృత్తి. ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ ఉండకూడదు. ఎమోషనల్ స్ట్రెంగ్త్ రావాలి. ఇంటలెక్చువల్ నాలెడ్జ్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ ఎమోషనల్ స్ట్రెంగ్త్. ఇది నిధిధ్యాసనం అంటే. అలా శ్రవణం, మననం, నిధిధ్యాసనం. ఇది నిధిధ్యాసన గ్రంథం. అంటే ఆత్మజ్ఞానం వచ్చేసిన తర్వాత జ్ఞాని ఎలా ఉంటాడు అనేది మనం చెప్పుకుంటున్నాం. దేహ సమస్యలు
కుటుంబ సమస్యలు ఉన్నప్పుడు, అంటే మరణ సమయంలో కూడా ఇది నామరూపాత్మక శరీరం అని గుర్తుంచుకుంటాడు. అలలో మార్పులు జరుగుతాయి, కానీ నీటిలో మార్పు లేదు. అల నామరూపాలు, అలాగే ఈ దేహం నామరూపాత్మకం. ఈ సత్యం గుర్తుండాలి. నా దేహం లేక నా కుటుంబ సభ్యుల దేహం ఐసీయూలో ఉన్నప్పుడు ఇది జ్ఞాపకం ఉంచుకోవాలి. అటువంటి వ్యక్తిని మునిహి అంటారు. 5వ వేదాంత రత్నం తెలుసు కదా మీకు. అది ఎప్పుడు తంబూర శృతిలాగా ఉండాలి మీకు. ఏమిటది? నా అసలు స్వరూపం మర్చిపోయి నా జీవితాన్ని భారంగా చేసుకుంటున్నాను. నా స్వరూప నిష్టలో ఉండి జీవితాన్ని ఒక ఆటగా మలుచుకుంటాను. ఆత్మానం పశ్యతః. తన స్వరూప నిష్టలో ఉన్న వ్యక్తి. ఆ స్వభావం ఏమిటి? అక్షయం. అంటే జన్మ, మృత్యు, జర, వ్యాధి ఇవన్నీ ఒక భాగం వినోదంలో. జన్మ సంతోషం అయితే మరణం కూడా సంతోషమే. మన సమస్య ఏమిటి? మొదటి 50 సంవత్సరాలు దీర్ఘాయుష్ ప్రసాదించమని కోరుకుంటాం. ఆ తర్వాత 50 సంవత్సరాలు త్వరగా మరణం ప్రసాదించు అని వేడుకుంటాం భగవంతుణ్ణి. మనకు అసలు ఒక స్పష్టత లేదు. అసలు ఏం కావాలి మనకి? దీర్ఘాయుష్ కావాలా, అల్పాయుష్ కావాలా? జీవితం వడ్డించిన విస్తరిలాగా అంతా సవ్యంగా ఉంటే దీర్ఘాయుష్ కోరుతాం. జీవితం కష్టాల కడలి అయితే పుసుక్కుని రాలిపోవాలి, తప్పుని చనిపోవాలి అని ప్రార్థిస్తాం. ఏం చేస్తాడు జ్ఞాని? జనన మరణాలను రెండింటినీ సమంగా స్వాగతిస్తాడు. జనన మరణాల పట్ల రాగద్వేషాలు ఉండవు. ఇది జ్ఞాననిష్ట. కొంతమంది అంటారు, నాకు అహంకారం లేదండి, అహమామ లేవు నాకు, కానీ నా భార్య గురించి నాకు బెంగగా ఉందండి అంటారు. ఏమిటి దాని అర్థం? వాళ్ళకి అహంకారం పోలేదని అర్థం. అహంకారం ఉంటే మమకారం కూడా ఉంటుంది. క్వ అహం క్వ మమ. 75. నిరోధాదీని కర్మాణి జహాతి జడ ధీర్యది మనోరథాన్ ప్రలాపాంచ కర్తుమాప్నోతి తత్క్షణాత్. జడమైన బుద్ధి గలవాడు, జడమైన బుద్ధి గలవాడు అంటే మన యొక్క సంయమనాన్ని ఆపిన మరుక్షణం నుండి కోరికలు విజృంభిస్తాయన్నమాట. అంటే జీవన్ముక్తి వచ్చే వరకు ఒక వ్యక్తి సాధన చేయాలి. జీవన్ముక్తి వచ్చిన తర్వాత అతనికి విధి నిషేధాలు ఉండవు. కో విధి కో నిషేధ. జ్ఞానికి శాస్త్రం ఏమి సాధనలు చెప్పలేదు. అంటే జ్ఞాని అన్ని వదిలివేయాలా. జీవన్ముక్తి వచ్చిన తర్వాత అన్ని సాధనలు యథావిధిగా చేస్తాడని చెప్పుకున్నాం కదా. అట్లా శాస్త్రం ఏమి సూచనలు ఇవ్వదు, కానీ అతని అంతరాత్మ, అతని అంతఃకరణ అతని సాధనలు చెయ్యమని పురికొల్పుతుంది. అష్టావక్ర మహర్షి ఒక హెచ్చరిక చేస్తున్నారు. నిద్ర నుండి సగం లేచిన జ్ఞాని అంటే సూడో జ్ఞాని అనమాట. అన్ని సాధనలు మానుకుని యథేష్ట ఆచార. చాలా మంది ఏంటంటే నిజంగానే ఉంటారు జ్ఞానం వచ్చిన వాళ్ళు, కానీ జ్ఞానం వచ్చిందనుకుని మిడిమిడి జ్ఞానంతో నాకు ఆత్మజ్ఞానం వచ్చేసింది, నేను జీవన్ముక్తుని అయిపోయాను, అటువంటి వాళ్ళు సమాజానికి, వాడిని యోగ భ్రష్టుడు అంటారు, వాళ్ళు సమాజానికి ఒక గురువుగా తయారవుతారు. అంటే సగం నిద్ర లేచిన జ్ఞాని, జడధీహి అంటే మీనింగ్ అది. అంటే వేదాంతాన్ని సరిగా అర్థం చేసుకోలేదు, సగం సగం అర్థం చేసుకున్నాడు అనమాట. నేను జీవన్ముక్త అని తనకు తాను ప్రకటించేసుకుంటాడు. యోగరతోవా భోగరతోవా అని మన దీంట్లో భజగోవిందంలో శ్లోకం ఉంది, అది నేనే అంటాడు. నేను యోగంలో ఉన్నా భోగంలో ఉన్నా నేను చాలా యోగిని, నేను ఎప్పుడు ఆత్మ స్థితిలోంచి పక్కకు జరగను అని వాడే పొగుడుకుంటాడు. అహం అకర్త అభోక్త అంటాడు. అష్టావక్ర మహర్షి అంటారు, నిరోధాదీని కర్మాణి జహాతి. సాధనలు మానుకుంటే నేను జీవన్ముక్తి వచ్చేసిందయా అని సాధనలు మానేస్తాడు. ఏం జరుగుతుంది? మనోరథాన్ ప్రలాపాంశ కర్తుం ఆప్నోతి. అతను జీవన్ముక్తుడు గొడుగులో అన్ని రకాల అధార్మిక కార్యక్రమాలు చేస్తాడు. మనోరథాన్ అంటే ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడతాడు, తనకు తోచింది తక్షణం చేసేస్తాడు. అంటే ఒక రకంగా యానిమల్ లాగా బిహేవ్ చేస్తాడు. ఇంపల్సివ్ బిహేవియర్ అనమాట. జీవన్ముక్తి వచ్చిందంటానికి గుర్తు ఏంటి గుర్తు? అతను సహజంగానే
అన్ని ధర్మాలు ఆచరిస్తాడు. అది గుర్తు. శాస్త్రం చెప్పాల్సిన పని లేదు, భగవంతుడు చెప్పాల్సిన పని లేదు, గురువు కూడా చెప్పాల్సిన పని లేదు. ఎవరు నన్ను గమనించకపోయినా కూడా నేను సహజంగానే ధర్మబద్ధంగా ప్రవర్తిస్తాను. ధర్మవర్తనం, ధర్మంగా ప్రవర్తించటం నా సహజ స్వభావం. ఇది జీవన్ముక్తి నిర్వచనం. కానీ అతను అట్లా చేయడు కదా, అన్ని ఆపోజిట్ చేస్తాడు. అందువలన అష్టావక్ర మహర్షి ఏమంటారంటే, ఈ శ్లోకాలకు పదార్థాలు తీసుకుని సాధనలు చేయటం ఆపవద్దు. ఈ శ్లోకాలకు పదార్థాలు తీసుకుని నేను జీవన్ముక్తిని అయిపోయాను, ఈ రోజు నుంచి సాధనలు బంద్ అని సాధనలు చేయటం ఆపవద్దు. స్వస్తి. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.